హలో అండి, మీరందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. ఈరోజు నేను గురగాకు పప్పు తీసుకుని వచ్చేసాను మీ దగ్గరికి. అది ఎలా చేయాలో చూసేద్దామా? ఫస్ట్ ఒక కుక్కర్ తీసుకుని ఒక గ్లాస్ పప్పు తీసుకుని దాన్ని శుభ్రంగా కడిగేసుకుందాము. కడిగేసుకున్నాక ఒక గ్లాస్ పప్పుకి 2 గ్లాసెస్ వాటర్ పోసుకుందాం. వాటర్ పోసుకున్న తర్వాత దాంట్లో కొంచెం పసుపు, కారం యాడ్ చేసుకుందాం. తర్వాత సన్నగా తరిగిన పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసుకుందాం. తర్వాత గురగాకు నీట్గా క్లీన్ చేసుకుని దాంట్లో వేసుకుందాం. నేను ఆకుకూర ఎక్కువ వేస్తున్నాను పప్పులో, ఫ్లేవర్ ఎక్కువ ఉంటుందని. తర్వాత కొంచెం చింతపండు వేసుకుని కిందకి పైకి బాగా కలుపుకుందాం. తర్వాత దాంట్లో కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేసుకుందాం. తర్వాత క్లోజ్ చేసి స్టవ్ మీద మీడియం ఫ్లేమ్లో ఒక 5 విజిల్స్ వచ్చేంత వరకు ఉంచుకుందాం. తర్వాత పప్పు ఇలా అయిపోతుంది. బాగా మెత్తగా కావాలనుకున్న వాళ్ళు పప్పు గుత్తుతో మెత్తగా వదుపుకోవచ్చు. దాని ముందు కొంచెం ఉప్పు కూడా వేద్దాం. కల్లుప్పు వేసి మెత్తగా మెదుపుకుందాం. తర్వాత ఒక గిన్నె పెట్టుకొని తాలింపుకి దాంట్లో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని దంచిన వెల్లుల్లి వేసుకుందాం. కచ్చాబిచ్చగా దంచిన వెల్లుల్లి వేసుకొని కొంచెం జీలకర్ర, కొన్ని ఆవాలు కూడా యాడ్ చేసుకుందాం. ఆవాలు టప్మని వేగేంత వరకు వేయించుకొని దాంట్లోకి చిన్న చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు యాడ్ చేసుకుందాం. ఉల్లిపాయ ముక్కలు మగ్గిన తర్వాత 2 రెమ్మలు కరివేపాకు, 4 ఎండుమిరపకాయలు ముక్కలు యాడ్ చేసుకుందాం. దీంట్లోకి పౌడర్గా చేసిన మెంతి పౌడర్ ఒక చిటికెడు యాడ్ చేసుకుందాం. ఒక చిటికెడు మెంతి పౌడర్ యాడ్ చేసుకుందాం. ఇవన్నీ కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం మెదుపుకున్న పప్పుని తాలింపులో వేసేసుకుందాం. తాలింపులో వేసిన తర్వాత ఒక 5 మినిట్స్ దాంట్లో ఉడకనిద్దాం. అంతే, గురగాకు పప్పు రెడీ అయిపోయింది. ఈ ఆకుకూర వర్షాకాలం మాత్రం దొరుకుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.